అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో నీ అండ్ షోల్డర్ సర్జన్ డాక్టర్ సాయి చంద్ర గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ చాలామంది కూడా మా మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి కమెంట్స్ పెడతా ఉన్నారు. సో నిజంగా మోకాళ్ళలో గుజ్జును పెంచే ఫుడ్ ఏమైనా ఉందా? ఉంటే మా ఆడియన్స్ కోసం. యా సో చాలామంది రెగ్యులర్గా ఇదే క్వశ్చన్ అడుగుతారండి. సార్ మోకాళ్ళకి గుజ్జు పెరగడానికి బీరకాయ తినాలా, లేకపోతే ఇంకా చాలా ఫుడ్స్ ఏవో అవి తినాలా ఇవి తినాలా అని. సార్ సైంటిఫిక్గా ఇప్పటిదాకా మేము చదువుకున్న ఈ ఆర్థోపెడిక్స్ టెక్స్ట్ బుక్స్లో అయితే స్పెషల్గా ఈ ఫుడ్ తినండి ఈ ఫుడ్ తినద్దు అనేది లేదండి. ఓకే ఓకే చెప్పేది ఏంటంటే హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. మనకి వయసు వచ్చే కొద్దీ మోకాలు అరగడం అనేది సర్వసాధారణం అండి. నరేంద్ర మోడీ గారికైనా, కేసీఆర్ గారికైనా, ఎవరికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా, ఎవరికైనా ఒక ఏజ్ వస్తుంది, 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వస్తున్నాయంటే ఆ మోకాలనే అరుగుతూ ఉంటాయండి. వ్యక్తికి మారుతుండొచ్చు. ఇప్పుడు మనకి ఏజ్ వచ్చే కొద్ది స్కిన్ ముడతలు పడుతుంది కదా సార్. అవును సార్, మొహం ముడతలు పడుతుంది కదా. అట్లనే ఇది కూడా ఖచ్చితంగా మోకాలు అనేది అరగడం అనేది గ్యారంటీ. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కొన్ని వందల కిలోమీటర్లు నడిచి ఉంటాం. మన మనిషి అనేవాడు ఒక చోట కూర్చోడు, నడుస్తూనే ఉంటాడు. చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాము, వర్క్ మీద అటు తిరుగుతూనే ఉంటాం కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్. అరగడం అనేది కామన్ అండి. ఇప్పుడు పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అరగచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా వర్క్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పోలిస్తే, లేదా డెస్క్ జాబ్ చేసే వాళ్ళతో పోలిస్తే పొలం పనులు చేసే వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడతారు. అట్లాగే చాలా మంది బియ్యం బస్తాలు మూటలు మోసి బస్తాలు వేసుకొని వీపు మీద కిలోమీటర్ నడుస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా మోకాళ్ళు అనేవి చాలా అరుగుతాయి. సో పర్సన్ కి మారుతుంది అరగడం, పర్సన్ కి మారచ్చు. అంటే ఇప్పుడు 50 ఏళ్ళు ఉంటాయి, ఆయనకి అంత అరగకపోవచ్చు. ఇంకొక ఆయనకి 40 ఏళ్ళే ఉంటాయి, ఎక్కువ అరగచ్చు. ఒక ఆయనకి 70 ఏళ్ళు ఉంటాయి, అంత అరగకపోవచ్చు. ఇంకొక ఆయనకి 50 ఏళ్ళే ఉంటాయి, ఎక్కువ అరగచ్చు. అట్లా. ఇప్పుడు ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, నొప్పి తట్టుకునే కెపాసిటీ కూడా మనిషికి మారుతుందండి. ఒక ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురికి 4 రకాలు. ఇప్పుడు కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళకి కొంచెం నొప్పి కూడా కొంచెం కట్ అయితే కూడా ఏడ్ చేస్తారు, లేదా వాళ్ళు ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అవుతారు, లేదా వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. సో ఒకటి ఇప్పుడు అర్బన్ పాపులేషను లేదా మెత్తగా సాఫ్ట్గా పెరిగిన వాళ్ళకి ఏంటంటే కొంచెం నొప్పి కూడా చాలా నొప్పిలా ఫీల్ అవుతారు. ఓకే. అలాగే ఊర్లలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు తట్టుకుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. అవును సార్, కొంచెం స్ట్రాంగ్ ఉంటారు. ఎస్. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు ఇక్కడ సిటీలో ఉండి గేమ్స్ ఆడేది ఉండదు, సన్ ఎక్స్పోజర్ లేవు. ఆడదామన్నా కానీ స్కూళ్ళల్లో గ్రౌండ్స్ ఉండవు చాలా స్కూళ్ళల్లో. అపార్ట్మెంట్స్లోనా వెంటిలేషన్ పడదు, ఎందుకంటే డిఫరెంట్ రీజన్స్. సో ఈ సన్ ఎక్స్పోజర్ లేకపోవడము వీటన్నిటి వల్ల సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓర్చుకునే కెపాసిటీ అనేది తక్కువ ఉంటుందండి. ఓకే ఓకే. సో ఫుడ్ విషయానికి వస్తే ఏ ఫుడ్ తీసుకుంటే మనకి మంచిది అంటారు సార్? అదే సార్ నేను చెప్పేది ఏంటంటే ఫుడ్ విషయానికి ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఓకే ఓకే. అంటే ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి. చాలా మంది మిస్ చేసేది ఏంటంటే న్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్. 50 ఏళ్ళ మనిషి లేదా ఒక 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వ్యక్తి ఎంత కాల్షియం తీసుకోవాలి? రోజుకి 1 గ్రామ్ కాల్షియం తీసుకోవాలి. ఓకే. సో మనం నిజంగా 1 గ్రామ్ కాల్షియం తీసుకుంటున్నామా లేదా? మన ఫుడ్ అనేది అలా మాడిఫై చేసుకోవాలంటే ఓన్లీ రైస్ ఒక్కటి తినడం కాదండి, పాలు, ఆకుకూరలు, ఎగ్ వైట్స్, రాగి జావా అన్నీ ఒక హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అల్టిమేట్గా. అదే సార్, ఏంటంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, వైటమిన్స్. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్, న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఉండాలి. ఓకే. ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్. సార్ ఇప్పుడు నీ సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు వచ్చేసేసి అన్నం తినొచ్చు, ఓకే, అన్నంతో పాటు పప్పు తినచ్చా, లేదు అంటే పప్పు తింటే సీమ్ పోస్తుంది, సెప్టిక్ అవుతుంది అని చెప్పేసి కొన్ని అంటూ ఉంటారు. సో మీరు ఎట్లాగూ నీ అండ్ షోల్డర్ సర్జను, సో మీరు చెప్పండి సార్ ఈ డౌట్లకి కొంచెం, అది నిజంగా అపోహన లేకుంటే నిజంగా అది తినకూడదా పప్పు పదార్థాలు? సర్జరీ అయిన తర్వాత అన్నం పప్పు తినొచ్చండి, ఏ ఇబ్బంది లేదు. చాలా మంది మంచి క్వశ్చన్ అడిగారు మీరు. చాలా మందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే వాళ్ళు అసలు అన్నం పప్పు తినబెట్టరు, ఎందుకంటే అది తింటే చీమ్ పడుతుంది అని అనుకుంటారు. సో హ్యాపీగా అన్నం పప్పు తినొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పప్పు అనేది ఏంటంటే ప్రోటీన్ ఫుడ్. అవును సార్, అవును. ప్యూర్ వెజిటేరియన్స్కి
ఎవరైతే ప్యూర్ వెజ్ తింటారో వాళ్ళకి ప్రోటీన్ ఒక్కటే పప్పు, పాలక్కు, పన్నీరు, టోఫు ఇవే కదా, సో వాళ్ళు పప్పు తినొచ్చు. ఓకే ఓకే, అయితే ఈ సీమ్ పట్టడం లాంటివి అవి ఏమి ఉండదు. ఏం లేదు, పప్పు తినొచ్చు, హ్యాపీ తినొచ్చు. ఓకే సరే, ఇంకోటి మనం ఎట్లాగూ ఈ మోకాళ్ళ గుజ్జు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇంజెక్షన్ గురించి కూడా దీంట్లో ఒక చిన్న పాయింట్ మాట్లాడదాం అండి. మోకాళ్ళలో ఈ గుజ్జును పెంచే ఇంజెక్షన్స్ ఉన్నాయా? అవి ఉంటే దీర్ఘకాలికంగా పనికి వస్తుందా, లేదంటే టెంపరవరీ మాత్రమే? అదే అండి, మోకాళ్ళలో గుజ్జు ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయండి, మనకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇదేంటంటే లిటరల్గా లైక్ మొత్తం మోకాలంతా అరిగిపోయిన వాళ్ళకి ఇస్తే అంతగా రిజల్ట్ ఉండకపోవచ్చు. ఓకే, దాని ముందు స్టేజెస్ వాళ్ళకి ఇస్తే కొంచెం రిజల్ట్ బాగానే ఉంటుందండి. సో ఆర్టిఫిషియల్గా డెవలప్ చేసిన ఇంజెక్షన్, దీన్ని విస్కో సప్లిమెంట్స్ అంటారు. ఏంటి సార్? విస్కో సప్లిమెంట్స్. ఓకే, సో విస్కో సప్లిమెంట్ కింద వస్తుంది ఇంజెక్షన్. ఓహో, వాళ్ళకి పెయిన్ రిలీఫ్ బాగానే ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు బోన్ సూప్ తాగడం వల్ల చాలామంది సర్జరీ అయిన తర్వాత బోన్ సూప్ తాగండి అని అంటూ ఉంటారు. అది బోన్ సూప్ తాగడం వల్ల మన బోన్ స్ట్రెంత్ పెరుగుతుందా నిజంగానే? సార్ ఒక విషయం సార్, ఇప్పుడు ప్యూర్ వెజ్ తినే వాళ్ళకి ఫ్రాక్చర్లు అయినాయి అనుకోండి, వాళ్ళకి అతుక్కోవట్లేదా? అతుక్కుంటున్నాయి సార్, అతుక్కుంటుంది. కొన్ని లక్షల మంది ఉంటారు, కొన్ని కోట్ల మంది ఉంటారు ప్రపంచంలో ప్యూర్ వెజ్ తినేవాళ్ళు. వాళ్ళకి ఇక చెయ్యో కాలో ఇరిగితే అతుక్కోదా? అతుక్కుంటుంది. కేవలం బోన్ సూప్ తింటే బాగా అతుక్కుంటుంది, బోన్ సూప్ తీసుకోకపోతే అతుక్కోదని సైంటిఫిక్ డేటా అయితే నాకు తెలిసి లేదు సార్. ఓకేనా? సో మళ్ళీ నా పాయింట్ ఏంటంటే, ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, ఫ్యాట్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. ఇంకో విషయం చెప్తున్నా, మీకు బోన్ అతుక్కుంటుందా లేదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, సార్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఏంటంటే పేషెంట్ యొక్క ఏజ్, ఓకే, పేషెంట్ స్మోకింగ్ చేస్తారా లేదా, పూర్ ఇమ్యూనిటీ అంటే వాళ్ళకి సరిగ్గా అతుక్కో, స్మోకింగ్ బాగా చేసే వాళ్ళకి సరిగ్గా అతుక్కో. ఓకే, ఇక్కడ కాల్లో డిస్టల్ 1/3 ఫ్రాక్చర్స్ సరిగ్గా అతుక్కో. కాలు ఇరిగితే ఇక్కడ పైన ఇరిగితే పర్లేదు, ఇక్కడ లోయర్ 1/3 ఫ్రాక్చర్స్ సరిగ్గా అతుక్కో, అక్కడ బ్లడ్ సప్లై సరిగ్గా ఉండదు. అవును అవును, ఓకే ఓకే. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. ఆ పేషెంట్ ఆల్రెడీ మందుల మీద ఉన్నాడా, ఆ పేషెంట్కి ఏమన్నా పెద్ద క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఓవరాల్ ఇమ్యూనిటీ ఎలా ఉంది, సో వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.